మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాజమండ్రి ఏవీపీ రోడ్లో ఉన్న జనసేన పార్లమెంట్ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష సమావేశం కానున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై ప్రధానంగా చర్చ చేయనున్నారు. ఇక రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు రెండో రోజు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, నేడు అయితే రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటన నిన్న రాత్రి విశాఖపట్నం నుండి రాజమండ్రి అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ రోజు నిన్న రాత్రి షెల్టాన్ హోటల్లో ఇక్కడ బస చేశారు. ఈ రోజు జిల్లాలో జనసేన నేతలతో అయితే భేటీ కానున్నారు. పలు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతోటి. ఒకటి రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్, అదే విధంగా రాజానగరం, అనపర్తి, ఈ 4 నియోజకవర్గాల జనసేన నేతలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు సమావేశం అయ్యే పరిస్థితులు అయితే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అదే విధంగా జనసేన నేతలతో పాటు జన సైనికులతో కూడా ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని చూస్తే కాస్త ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ రూరల్ అంశం పైన అయితే పలు ఊహాగానాలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే నీ సీటు నాది, ఇక్కడ అభ్యర్థి నేనా నువ్వా అన్న పరిస్థితులు అయితే జనసేన టీడీపీ మధ్యన అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఒక పక్క టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి, మరో పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఈ ఇరువురు మధ్యన నీకు నాకు అన్నట్టుగా ఇక్కడ సీటు అభ్యర్థుల్ని ఖరారు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా తలముగ్గులు పడుతున్న పరిస్థితులు అయితే రెండు పార్టీలకు సంబంధించిన అధినేతల్లో అయితే పూర్తిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజమండ్రి రూరల్ విషయానికి పూర్తిగా ఈ రెండు పార్టీల అధినేతలు కూడా తేల్చుకోలేని పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయని చెప్పవచ్చు స్వాతి. అదే విధంగా రాజమండ్రి రూరల్ సీటుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ రోజు ఉందని కూడా చెప్పవచ్చు. అదే విధంగా టీడీపీ జనసేన ఇరువురుతో కూడా ఈ నేతలకు సంబంధించిన ఈ ప్రధాన కేడర్ తోటి ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా ఈ పవన్ కళ్యాణ్ అయితే 3 దశల వారీగా కూడా ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇక్కడ లోకల్ కేడర్ అయితే పూర్తిగా చెప్తున్నారు. లోకల్ నాయకులు కూడా చెప్తున్నారు. ఈ ఒక ప్రధానమైన కేడర్ లో ఉన్న అభ్యర్థులతో సంబంధించిన సమావేశం మొదటగా ఏర్పరుస్తారు. తర్వాత లోయర్ కేడర్ వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మూడు దఫాలుగా మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 సార్లు పర్యటించే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు స్వాతి. రైట్, థ్యాంక్ యూ.